వెల్కమ్ టు బిందుస్ దునియా. మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? పల్లె విందు అనే రెస్టారెంట్ అండి. దీని గురించి నేనైతే ఫస్ట్ టైం విన్నాను. మా హస్బెండ్ ఎప్పుడో వచ్చాడంట, సో బాగుంటుంది అని చెప్పి తీసుకొని వచ్చాను. సరే వెళ్దాం కదా అని చెప్పి వెళ్ళాము అక్కడికి. దాంతోపాటు కొంచెం క్లైమేట్ కూడా బాగుంది, కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాము. ఇది యాక్చువల్లీ సిటీ అవుట్స్కట్ లైక్ గచ్చిబౌలి ఆ ఏరియాలో ఉందన్నమాట. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అండి ఒక అథెంటిక్ లుక్ ఉంటుంది. చాలా ట్రెడిషనల్గా మన పాతకాలం ఊర్లలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో అలా అనిపించింది. నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది చూడగానే. ఆ ఎంట్రన్స్ కానీ లోపల అంబియన్స్ అది కూడా చాలా బాగా అనిపించింది. వెళ్ళగానే మనకి ఇలా ఎద్దుల బండి ఉంటుంది కదా, అవి కనిపిస్తుంది. దాని తర్వాత మొత్తం వాల్ మొత్తం మన అథెంటిక్ ముగ్గులు ఉంటాయి చూడండి, తింపుడు ముగ్గులు అంటారు, వాటితో డెకరేట్ చేశారు. ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ అవి లేకుండా చాలా నీట్గా చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ చూడడానికి. తర్వాత కింద సెక్షన్ కూడా ఖాళీగానే ఉంది. పైన సెక్షన్లో యాక్చువల్లీ డైనింగ్ అనమాట. సో అలా పైనకి వెళ్తూ ఉంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఊర్లలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఐడియా ఉంటుంది, నాకు పెద్దగా ఐడియా లేదు. ఫస్ట్ టైం అక్కడే చూసాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఏంటి ఒక్కొక్కటి నేను చదువుకుంటూ వెళ్ళాను. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ఒక్కొక్కటి చూస్తూ వెళ్తుంటే దాని గురించి మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. నాకు తెలిసినవి కొన్ని తెలియనివి కూడా అవన్నీ చూసుకొని ఆ పిక్చర్స్ కానీ అవి కానీ చాలా బాగా అనిపించింది. అవన్నీ చూస్తూ తిందామని చెప్పేసి పైనకి వెళ్ళాము. పైనకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ మనకి ఆ అథెంటిక్ లుక్ అనేది అలానే ఉంటుంది. లైక్ చిన్నప్పుడు మన ఊర్లలో వాడిన బిందెలు, బావి నుంచి నీళ్ళు తీసుకెళ్ళడానికి వాడిన బిందెలు, ముగ్గులు, బావిలోంచి వాటర్ కట్టిసిన వాళ్ళ పిక్చర్స్ కానీ కొన్ని థింగ్స్ అక్కడ పెట్టారు. అవి చాలా ట్రెడిషనల్గా అనిపించాయి నాకైతే. ఆ బండి చక్రం కానీ చూడండి, పొలం దున్నేటప్పుడు పిక్చర్స్, అమ్మాయిలు ఆడుకుంటున్నప్పుడు పిక్చర్స్, ఆ ముగ్గులు, పైన తడికలతో వేసిన రూఫ్, చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకైతే. రూఫ్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఆల్మోస్ట్ హోటల్ అంతా కూడా మన కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ ఇదే వేలో ఉంటుంది. జనాలు కూడా చాలా బాగున్నారు, వస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ మేము డిన్నర్ టైంలో వెళ్ళాము, చాలామంది జనాలు అయితే వస్తూనే ఉన్నారు. మేము వచ్చేసి ఇంకా ఫుడ్ దగ్గరకు వచ్చేసాము. ఫుడ్ అయితే నాన్ వెజ్ మేము ఆర్డర్ పెట్టుకున్నాము. లైక్ పాయా సూప్ ఒకటి పెట్టుకున్నాను, అది చాలా అంటే చాలా బాగుంది. లైక్ కొంచెం మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పి సూప్ తీసుకున్నాము, హెల్త్కి కూడా బాగుంటుంది కదా అని చెప్పి. తర్వాత చికెన్ గీ రోస్ట్ చెప్పాము, చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ ట్రై అసలు అక్కడ. తర్వాత రోటీ తిన్నాము, రోటీ అండ్ కీమా కర్రీ, బట్ అది నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను. తర్వాత బగారా రైస్ అలాంగ్ విత్ కీమా కర్రీ తీసుకున్నాము. చాలా ఫుడ్ అయితే బాగుంది, మరీ గుడ్ అని చెప్పలేము, మరీ బ్యాడ్ అని చెప్పలేము. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, లైక్ కైండ్ ఆఫ్ గీ రోస్ట్, చికెన్ అండ్ పాయా చాలా బాగున్నాయి. బట్ కీమా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. బగారా రైస్ కూడా బాగుంది. దాంతో అవన్నీ తినేసి ఇంకా ఏదైనా డ్రింక్ తీసుకుందామా అని అనుకుంటుంటే అప్పుడే చెప్పారు ఇక్కడ గోలీ సోడా కూడా ఉంటుంది. గోలీ సోడాలో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. నార్మల్ గోలీ సోడా, నిమ్మది, లెమన్ది అండ్ జీరా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. నేను అది కొట్టడానికి చాలా ట్రై చేశాను, బట్ రాలేదు. నేనైతే జీరా తీసుకున్నాను, బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ తర్వాత ఎండ్లో బిల్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు పాన్ ఇచ్చారనమాట, స్వీట్ పాన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది యాజ్ ఏ కాంప్లిమెంటరీ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. పాన్ అయితే చాలా బాగుందండి, ఓవరాల్గా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుడ్ వరకు ఓకే, బట్ కంపారిటివ్లీ లైక్ అ ప్లేస్ చాలా అథెంటిక్ అండ్ ట్రెడిషనల్ వేలో కనిపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.